హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, ప్రకృతి చాలా అందంగా ఉంటుందని అందరికీ తెలిసిందే కదా. మేమున్న ఏరియాలో అయితే ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. ఎటు చూసినా మా ఇంటి దగ్గర పచ్చని చెట్లు ఉంటాయి. అసలు ఎంతో అందంగా ఉండిద్ది. మార్నింగ్ టైం అయితే బర్డ్స్ అయితే చాలా బాగా అరుస్తూ ఉంటాయి. నాకు చాలాసేపు మార్నింగ్ లేచాక బయటే చాలాసేపు నేను వాకింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు చూసారా, మొక్కలన్నీ ఎంత ప్రశాంతంగా ఉన్నాయో కదా. ఇంకైతే పని స్టార్ట్ చేసేయాలండి. ఇప్పుడు మార్నింగ్ లేచి నిన్న నైట్ వర్షం పడింది, అందుకే బాగా ఆకులన్నీ రాలున్నాయా. వాటన్నిటిని క్లీన్ చేసేసి ముగ్గు వేశాను. ముగ్గుతో నాకు అంత బాగా ముగ్గు వేయడం రాదు, వచ్చినట్లయితే వేసేసాను. ఇంకా రొటీన్ లైఫ్లో అయితే నేనైతే నైటే డిసైడ్ చేసుకుంటాను. హర్షకి స్కూల్ ఉన్నా స్కూల్ లేకపోయినా హాలిడేస్ అయినా ఏదైనా సరే ఇంకా నేను నైటే డిసైడ్ చేస్తాను మార్నింగ్ ఏం చేయాలి, ఏం కూర వండాలి అని ఒక ప్లాన్గా చేసుకుంటాను. అంటే నాకేమో అన్ని కూరగాయలు ఉన్నాయి అనుకోండి, ఏం కూర వండాలి ఈరోజు అనిపిస్తుంది. ఏం వండాలి అనుకుంటాను. ఏం కూరగాయలు లేకపోతే అయ్యో కూరగాయలు ఏం లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తాను. అందుకనే ఈ కన్ఫ్యూజ్ ఏమి ఉండకుండా చాలా అంటే హర్ష స్కూల్కి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేనైతే నైటే డిసైడ్ చేస్తానన్నమాట మార్నింగ్ ఏం చేసుకోవాలని. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, పని కూడా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే స్వీట్ పొటాటోని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని స్టీమర్లో పెట్టాను. ఫస్ట్ ఇవి కొంచెం స్టీమ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకే ఫస్ట్ స్టీమర్లో అయితే ఇవి పెట్టేశాను. ఈ లోపల అయితే బీన్స్ క్యారెట్ కలిపి కూర వండుతున్నాను. ఫస్ట్ బీన్స్ని అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవి క్యారెట్ కూడా పీల్ చేసుకున్నాను కదా, అవి కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఆయిల్ ఫ్రీగా ఉండాలి, ఆయిల్ తక్కువగా ఉండాలి, డైట్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళైతే కన్ఫామ్గా ఇలా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్తో కర్రీ చేయండి. టేస్ట్ బాగుండిద్ది, ఈజీగా కూడా అయిపోతుంది. ముక్కలు కొంచెం బాగా ఉడకలేదేమో అన్న డౌటే ఉండదు. స్టీమ్ చేసుకొని వండితే ఆయిల్ అయితే చాలా చాలా తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టీమర్లోనే బీన్స్ క్యారెట్ ముక్కలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని అయితే ఒక 15 నిమిషాలు మనం వదిలేస్తే ఇవి వెజిటేబుల్స్ అనేవి మనకి చాలా బాగా స్టీమ్ అవుతాయండి. ఆయిల్ తక్కువగా వేసుకొని కూర చేసుకున్నా కూడా చాలా బాగుండిద్ది అనమాట. నేను రెగ్యులర్గా అయితే ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతానని మీ అందరికీ కూడా తెలుసు కదా. అయితే ఈరోజు అయితే నేను కొంచెం పుదీనా తులసాకులు తీసుకొని వాటిని అయితే కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం అయితే దీంట్లో సబ్జా గింజలను పట్టిక బెల్లం వేస్తున్నానండి. పట్టిక బెల్లం వద్దు అనుకున్న వాళ్ళైతే దీంట్లో షుగర్ కానీ లేదైతే హనీ అయినా వేసుకోవచ్చు. ఇంకా ఈ పట్టిక బెల్లం కూడా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని దీంట్లో అయితే నేను నైటే ఈ ఆల్మండ్ గమ్ అంటాం కదా, అదే కటోరా అంటాం కదా, దాన్ని అయితే నానబెట్టుకున్నాను. అది కూడా ఒక 2 స్పూన్స్ వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే షేక్ చేసుకొని ఈ లోపల అయితే మనకి సబ్జా కూడా నానుతాయి కదా, పని అంతా అయిపోయేలోపు ఇంకా తర్వాత అయితే మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చొని సిప్ టు సిప్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం అయితే మేము రెగ్యులర్గా రాగి జావ తాగుతాము. ఇంకా రాగి జావ కోసం అయితే ఫస్ట్ ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టుకున్నానండి. వాటర్ మరుగుతున్న లోపు అయితే ఒక గ్లాస్లో అయితే 2 స్పూన్స్ అయితే రాగి పిండి వేసుకొని దాంట్లో అయితే కొంచెం వాటర్ కలుపుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న వాటర్లో అయితే మనం ఈ రాగి పిండి వాటర్ అయితే వేసుకోవాలండి. ఇవైతే రాగి పిండి మేము రాగులు తెచ్చి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఎండబెట్టి తర్వాత మిల్ పట్టించాను అనమాట. ఎప్పుడు రాగి పిండి గోధుమ పిండి అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ రాగి పిండి వాటర్ని కూడా ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అయితే మేము బెల్లం పొడి వేసుకొని ఒక్కో రోజు అయితే అంబెల్లాగా తాగుతామన్నమాట. ఈరోజు అయితే నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను. నేనైతే చాలా ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఈ బెల్లం పొడిని యూజ్ చేస్తున్నా. ఇది చాలా బాగుండిద్దండి టేస్టు.
ఇప్పుడైతే బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మరిగించుకుంటే ఈ రాగి జావ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇలా నీళ్ళగా ఉన్న మనం తాగే టయానికి కొంచెం చల్లగా అయిపోతుంది కదా, అప్పుడైతే చిక్కబడిపోతుందండి. ఇంకా రాగి జావ అయిపోయేలోపు మనకి వెజిటేబుల్స్ కూడా బాగా స్టీమ్ అయిపోయినాయి. చిలకడ దుంప కూడా చూసారా పర్ఫెక్ట్గా అనేది మనకి కుక్ అయిపోయిందనమాట. చిలకడ దుంప మనం కావాలి అనుకుంటే ఇలా అయినా తినొచ్చు, లేదంటే కొంచెం బెల్లం కలుపుకొని అయినా తినొచ్చు. క్యారెట్ కూడా చూసారా మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు అటుకులతో కుకుంబర్ పోహా చేస్తున్నాను. అంటే అటుకుల్లో కీర దోసకాయ వేసి లెమన్ రైస్ లాగా చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఆయిల్ చాలా తక్కువగా ఉండిద్ది. సమ్మర్లో బాడీ కొంచెం కూల్ అవ్వడానికి మనకైతే ఈ కుకుంబర్ పోహా అనేది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే గట్టి అటుకులు ఉంటాయి కదండి, ఆ అటుకులను అయితే 2-3 సార్లు అయితే నీట్గా మనం వాటర్తో కడుక్కోవాలి. వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఇంకా వదిలేయడమే. ఇది 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే అటుకులు అనేది మనకి మంచిగా రెడీ అవుతుంది, స్మూత్గా అయిపోతుంది. కుకుంబర్ పోహా అని చెప్పాను కాబట్టి దీనికైతే ఫస్ట్ ఒక కీర దోసకాయ తీసుకొని దాన్ని అయితే తురుముకోవాలండి. దీంట్లో ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను క్యారెట్ కూడా వేస్తున్నాను. క్యారెట్ టోటల్లీ ఆప్షనల్ అండి. ఇప్పుడైతే ఈ కుకుంబర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఆ జ్యూస్ అయితే కొంచెంగా అయితే సపరేట్ చేసుకున్నాను. కావాలంటే ఆ జ్యూస్ మనం ఫేస్ ప్యాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తాగొచ్చు. ఇప్పుడైతే క్యారెట్ కూడా తురుముకుంటున్నాను. క్యారెట్ టోటల్లీ ఆప్షనల్. కొంచెం కలర్ఫుల్గా ఉండిద్ది. మనం తినేది ఏదైనా కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఎవరైనా సరే తినడానికి త్వరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి నేనైతే క్యారెట్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అనేది నేను అన్నీ మిక్స్ చేసుకొనే పెట్టుకుంటాను. పోపు దినుసులు అన్నీ మిక్స్ చేసుకుని వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి. అసలు ఈ కుకుంబర్ పోహా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. అసలు ఎప్పుడైనా మనం సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, హెల్తీగా అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఒక్కసారి అయితే ఈ కుకుంబర్ పోహా అనేది ట్రై చేయండి. నిజంగా చాలా బాగుండిద్ది. అటుకులు కూడా చూసారా మనకి మంచిగా నానిపోయి, మనం వాటర్లో ఏం నానబెట్టకల్లా 2 సార్లు కడిగితే చాలు మంచిగా అవే అయిపోతాయి అన్నమాట. అన్నంలాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో అయితే మనం తురిమి పెట్టుకున్న కీర దోసకాయ తురుమును కూడా ఈ అటుకుల్లో మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న అటుకులు, కుకుంబరు మొత్తం తీసుకువెళ్ళి మనం ఈ పోపులో వేసుకోవాలండి. పోపులో వేసుకున్న తర్వాత ఈ క్యారెట్, పోపు, ఈ అటుకులు, కీర దోసకాయ మొత్తం మిక్స్ అయిపోవాలి. బాగా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని అయితే ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా అయితే లెమన్ జ్యూస్ వేసుకొని తింటే కుకుంబర్ పోహా చాలా అంటే చాలా బాగుండిద్దండి. రియల్గా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే కన్ఫామ్గా అయితే ఈ కుకుంబర్ పోహా అనేది ట్రై చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మనం రెడీ చేసుకున్న కుకుంబర్ పోహా, ఉడికించుకున్న స్వీట్ పొటాటో, రాగి జావా అండి. సింపుల్గా హెల్తీగా ఈ డైట్ అనేది మనకి చాలా మంచిగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే కన్ఫామ్గా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా మనం స్టీమ్ చేసుకున్న బీన్స్, క్యారెట్తో అయితే ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రై కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ట్రై చేయొచ్చు. ఆయిల్ అయితే చాలా చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం కట్ చేసుకొని స్టీమ్ చేసి పెట్టుకున్న
క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే స్టీమ్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఇదైతే చాలా చాలా బాగుండిద్దండి. ఇంకా దీనికి ఇంకా రుచి ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి తురుము లేదని వేయలేదండి. అసలు ఈ కూర చాలా అంటే చాలా బాగుండిద్ది. మనం రెగ్యులర్గా క్యారెట్ బీన్స్ చేసుకుంటాం కదా, కానీ ఒక్కసారి స్టీమ్ చేసి అయితే మీరు కర్రీ చేయండి, టేస్ట్ బాగుండిద్ది. దీని కాంబినేషన్గా అయితే పప్పు కానీ రసం కానీ అయినా కూడా చాలా బాగుండిద్ది. ఇది రోటీకి రైస్కి చపాతీకి చాలా అంటే చాలా బాగుండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్.